నీ రక్తం కళ్ళ చూశాడా వాడు? ఆ కళ్ళు మూతపడాలి, శాశ్వతంగా మూతపడాలి. ఇంతవరకు నాకు వాడి మీద పగలేదు. మేఘాకు సహాయం చేస్తున్నాడు కాబట్టి అతని వల్ల మనకు ప్రమాదం ఉంది. అతని నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అనుకున్నాను, అంతేకాని పగలేదు. ఇంటికొచ్చి ప్రతాప్ని బెదిరించినప్పుడు కూడా కోపం వచ్చిందే తప్ప పగలేదు. ఇప్పుడుంది. నా ప్రతాప్ రక్తం కళ్ళ చూస్తాడా వాడు? వాడి అంతు నేను కళ్ళ చూస్తాను. వాడు ప్రతాప్ను అలా కొట్టించినందుకు నేను చాలా బాధపడ్డాను రాఘవ. కానీ ఏం జరిగినా మన మంచిగా జరుగుతుందన్నట్లు దీంతో మేఘ విషయం సెటిల్ అయిపోయింది. అన్నను కొట్టించాడని మేఘ మహీధర్ మీద చాలా కోపం పెంచుకుంది. మనకు కావాల్సింది జరిగింది డాడీ. నాకు కొన్ని అనుమానాలున్నాయి రాఘవ. నా గురించి చాలా తెలుసు అనుకుంటున్నారేమో. మీకేం తెలియదు. దీని అర్థం ఏంటి? తను ఆర్కే కొడుకన్న విషయం మనకు తెలుసని తనకు అర్థమైపోయిందనా? అదేనా చెప్తున్నాడు? రహస్యంగా ఉంచుదామనుకున్నాం. మన ముగ్గురికి తప్ప ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డాం. మరి వాడికి ఎలా తెలిసింది? నేను మేఘతో చెప్పాను. ఎవరితోనూ చెప్పొద్దన్నాను. బహుశా చెప్పేసిందేమో. ఎందుకు ఇలా చేసావని వాడిని నిలదీసిందేమో. ఆ పిచ్చి దాంతో ఇంత ముఖ్యమైన విషయం చెప్పావా? ఏంటి ప్రతాప్ ఇది? ప్లాన్ ప్రకారంగా తనతో స్నేహం చేశాడని మేఘతో చెప్పకపోతే తనెందుకు వాడిని వదిలేస్తుంది? ఎందుకు మనల్ని సపోర్ట్ చేస్తుంది? తనకు నిజం తెలియాలి కదా. మీరే ఆలోచించండి డాడీ. నువ్వు కలిసినప్పటికే రోడ్డు మీద కూర్చుని ఏడుస్తుందన్నావు. అంటే వాడితో ఏదో గొడవ జరిగిందనే కదా? ఇంకా తనకి నిజం చెప్పడం కూడా ఎందుకో? గొడవ జరిగితే సెటిల్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇద్దరూ దగ్గరవ్వచ్చు. దగ్గరవ్వలేనంత దూరం వాళ్ళ మధ్య పెరగాలి. అది ముఖ్యం. మేఘ మనతో ఉండాలి, మనల్ని సపోర్ట్ చేయాలి. ఇప్పుడది చాలా చాలా ముఖ్యం. వాడు మనల్ని నాశనం చేయడానికి వచ్చాడని మర్చిపోకండి. అందుకే మళ్ళీ చెప్తున్నాను, తను ఇక్కడ సంతోషంగా ఉండేలా చూడండి. మళ్ళీ కాలేజీ పంపడం గురించి ఆలోచించండి. అవన్నీ తర్వాత ప్రతాప్. ముందు మనం ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఏంటర్విన్? మహీధర్ పగ తీర్చుకోవడానికి వచ్చాడేమో కానీ ఆర్కే తనని పంపాడన్నది మాత్రం నిజం కాదనిపిస్తుంది. ఆర్కే గురించి నాకు బాగా తెలుసు. ముక్కుసూటిగా వెళతాడు. న్యాయం కోసం, ధర్మం కోసం పడిచేస్తాడు. పొరపాటును కూడా చట్టానికి విరుద్ధంగా పోడు. చేసిన నేరానికి మేమంతా జైలు శిక్ష అనుభవించాం కదా, అది అతడికి చాలు. ఇక మా జోలికి రాడు. కాబట్టి మా మీద పగ తీర్చుకోవడానికి కొడుకును పంపాడంటే నమ్మలేకపోతున్నాను. ఒకవేళ ఆర్కేకి తెలియకుండా మహీధర్ ఇక్కడికి వచ్చాడేమో. మా వల్ల తను ఎన్నో ఏళ్ళు అనాథలా బతికాడు కదా, అందుకని మా మీద తను వ్యక్తిగతంగా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాడేమో. తన తండ్రికి తెలియకుండా రహస్యంగా ఇక్కడికి వచ్చాడేమో. అంటే వాడికి వాడి తండ్రి సపోర్ట్ లేదంటావా? ఒంటరిగా ఇదంతా చేస్తున్నాడంటావా? కావచ్చు. ఆలోచిస్తే అలాగే అనిపిస్తుంది. టీజీ సపోర్ట్ లేకుండా మహీధర్ ఇక్కడున్నాడా? గుడ్. మనం ఆర్కే నాయుడిని కాంటాక్ట్ చేద్దామా డాడీ? మీ కొడుకు మాకు హాని చేయడానికి వచ్చాడు, వాడిని ఆపండి అని చెప్దామా? మీరు అంటున్నట్టు ఆయన నిజంగానే న్యాయం ధర్మం అనుకునే మనిషి అయితే ఆయనే మహీధర్ని ఆపుతారు కదా. ఆయన నమ్మాలి కదా. నమ్మకపోతే
నా కొడుకు హాస్పిటల్ నడపడానికి వచ్చాడు అంటే కాదని ఎలా రుజువు చేస్తాం? వాడెవడో ఫోన్ చేసి మనకు చెప్పడం తప్ప మన దగ్గర ఏం ఆధారాలున్నాయి? ఒక్క మాట ఆయనతో చెప్పి చూస్తే పోయేది ఏమీ లేదు కదా అంకుల్. ఏమంటారు డాడీ? వద్దు. ఈ రోజు మనం ఆయన కొడుకు గురించి ఆయనతో మాట్లాడామంటే రేపు మనం ఆయన కొడుకు జోలికి వెళ్ళడానికి వీలు ఉండదు. అది నాకు కుదరదు. ఆర్కేతో ఎలాంటి కాంటాక్ట్ వద్దు. అవును, ఆర్కేకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ ఇష్టం. మహీధర్ ఆర్కే కొడుకని తెలియకముందు నేను వాడి గురించి ఏమనుకున్నానో తెలుసా? వాడికి ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందని. ఆ మాటలు, ఆ ప్రవర్తన, ఆ కన్ను డెఫినెట్ గా నేరాలు చేయడం వాడికి కొత్త కాదు అనిపించింది. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. తన వాళ్లకు దూరంగా 25 ఏళ్లున్నాడు. ఈ 25 ఏళ్లలో ఏం చేశాడో, ఎలా బతికాడో, ఎలా